లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ తప్ప మనకెవరు అడ్డు లేరు. రారు. जी नमस्कार है जी। द ग्रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी। आपका कंपनी का फ्यूचर क्या होता है जी? ఫ్యూచర్ యంగ్స్టర్స్ కా హై జీ. ఏ చోटी तुम చిన్న చాప है जी, మాలాంటి పెద్ద చాపతో పెట్టుకోవద్దు है जी. గాలం వేస్తే ఎంత పెద్ద చాపైనా అవుటే జీ. అరే బెగ్గర్ లాంటి ఆఫీసర్స్ ని డబ్బులతో కొనిసాను है जी. ఆహాహా, ఇక నీ కంపెనీకి వచ్చేది డబ్బులు కాదు, జబ్బులే జీ. త్రిషాజీ, బ్యాడ్ న్యూస్. టెండర్ మనకి రాలేదు, సక్సేనా గారికి వచ్చింది. కానీ ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను. టెండర్ మనకే వచ్చింది. రియల్లీ? ఎస్. బాయ్. ఇదేంటండి ఇలా జరిగింది? గోపాలరావు, ఆ ఆఫీసర్ కి నిన్న పొద్దున మనీ ఇచ్చాం కదా. నిన్న పొద్దున మనం లంచం ఇచ్చామా? అదే ఆఫీసర్ నిన్న సాయంకాలం రిటైర్ అయిపోయాడు. ఈ రాజుగాడు మనకంటే ముదురులా ఉన్నాడండి. టండర్ తన్నుకుపోయాడు. నాకు ఎందుకో తృష్ణ కూడా తన్నుకుపోతాడు అనిపిస్తుంది. నోరు పూజ సెక్కులు పచ్చి ఆ పన్ను చెయ్యి. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యు నో. అవును, టెండర్ సక్సేనాకి కాకుండా మనకెలా వచ్చింది చెప్పు? అది చెప్తే అర్థం కాదు జీ, చూపించాలి జీ. చూడండి, ఇది చూడండి, Oh God. ఇది చూడండి జీ, ఇది సూపర్. రాజ్, ఏంటివన్నీ? Okay, let me explain. In this modern business world, what do you know is not the criteria. Whom do you know is the criteria. This is the latest marketing strategy. బాబు, ఇక్కడ వేలు ముద్రల బ్యాచ్ ఉంది. కొంచెం తెలుగులో. ఓకే, అలాగే. ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు, మనకి ఎవరు తెలుసు అనేదే ముఖ్యం. సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్. ధనార్దన్, ఫటాఫట్. నువ్వు అమ్మా, నువ్వు మొన్ననే కదా వచ్చావు. మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు? వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు? దిగల దింపా. మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరామ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి. అవే అదేం కాదయ్యా, ఇదంతా మోసం, దగ్గ, కుట్ర. తెలుగులో అలా అంటారా? ఇంగ్లీష్ లో గ్రాఫే యా అంటారా? బాబు రాజు, ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి. నువ్విలా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు. నాకు నచ్చలేదు. Thanks. రాజ్. మిస్టర్ రాజ్, రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్. థ్యాంక్ యూ మేడం. దోలు తిరిందా? అమ్మాయి అలా ముక్కు ముఖం తెలియని వాడిని జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మా. రాజ్, అమ్మాయి కంగ్రాచులేషన్స్. అదేంటమ్మా, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావు? పట్టించుకోకుండా వెళ్ళిపోతేంట్రా? నేనే పట్టించుకోను. ఇప్పుడు మాటల్నే పట్టించుకోలేదు, స్లోగా మిమ్మల్నే పట్టించుకోదు. అంటే నారాయణ. ప్రతిదానికి ఏంట నారాయణ నారాయణ అంటావు? నువ్వేమన్నా నారదముల్లాగా ఫిట్టింగులు పెట్టడానికి వచ్చావా? పరశురాముడిలా కటింగ్ చేయడానికి వచ్చా. అడగడం ఎందుకు, తింటం ఎందుకు? స్మైల్ ప్లీజ్. ఈ ఫోటో పోలీసులకి ఇస్తానా? వాళ్ళు వచ్చి బాగా పట్టింగ్ చేసుకుంటారు. ఎందుకు స్మైల్ ఇచ్చా? ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు, నువ్వేమో. నో 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 నో, ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టేయడం కాదు. ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం బూస్ట్. ఈ ఫోటో చూడండి. నేను అనుకున్నా మీరు కంగారు పడతారని. ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్. ఈ ఫోటో చూడండి, చాచా నెహ్రూతో చర్చలు. ఇది చూడు, మదర్ తెరిసాతో మంతనాలు. ఇది చూడండి, हमारे राजीव गांधी साहब से राजकीय चर्चल होता है. నీ మతిపోయే ఫోటో ఇది చూడు, అన్నగారు నందమూరి తారక రామారావు గారితో మంతనాలు. వాట్ ఫాదర్, హౌ ఇస్ మై థాట్స్. ఇవే ఫోటోలు త్రిషా ఉషాకు చూపిస్తే నువ్వు పుట్టక ముందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తా. ఉమ్మేస్తే ఖర్చు పట్టుకెళ్తాడులే. కరెక్ట్. ఆగాడు ఎక్కడా? అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు. వీళ్ళెక్కడ దొరికారా బామ్మర్ది? ఊరికేరా అక్క పుట్టారన్నా? గోవింద గోవింద గోవింద్ గోవిందేడువా? ఆయన పుట్టారా? మమ్మీ, మేము పుట్టామా దొరికామా? బామ్మర్ది, ఏంటి బా? ఆ నారాయణరావు గారి అడ్డు తొలగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారు దిగాడరా. అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలరా. నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది, ఇంక తేల్చుకోవడం ఎప్పుడు? బామ్మర్ది, ఒక్కసారి పైకి చూడరా. చూశాను. అరే, నీకు ఇప్పుడు ఒక థ్రిల్ అయ్యే సీన్ చూపించనా? సీనా? ఏంటది? త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు. అతని మీదకి ముందు ఇసుక పడుతుంది, ఆ తర్వాత ఇటుకలు పడతాయి, ఆ తర్వాత పెద్ద బుట్ట.
ఇదేనా నువ్వు చెప్పిన సీను పాదు బా సి మిస్టర్, నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. డౌట్సా? ఎస్, నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు. ఏంటి అంత మాట అనేసారు? సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను, ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను, అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా. నో ఎక్స్ప్లెనేషన్స్. వాట్ ఇస్ యువర్ ఏజ్? వాట్? నీ వయసు ఎంత? వయసు నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలీదా? అర్థం కావట్లేదు, డీటెయిల్ గా చెప్తే. నేనేది చెప్పను, చేసి చూపిస్తాను. ఏ, నువ్వు ఈ కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది? నెల దాటింది. ఆ? నెల దాటిందా? నెమ్మళ్ళకేస్తే నెల, కంగారుకేస్తే కల, వయసుకు వేస్తే వల, తలుపులు వేస్తే తడతల. డన్ డన్ ఫటాఫట్. డౌటే లేదు, లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే. లో బిడ్డ? అవును, లవ్ బిడ్డే నాకు పుట్టింది, నీకు పుట్టలేదా? ధనాధన్ ఫటాఫట్. ఔ! నీకు బిడ్డ పుడితే నాకు పుట్టినట్టే కదా. ఏ ఉషా! ట్రిషా! డాడీ ఎలా ఉన్నారు? హీస్ ఆల్ రైట్. అవును, నీ ప్రోగ్రామ్ ఎలా జరిగింది? నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది? ఇదిగో. వావ్, ఇట్స్ సో లవ్లీ. ఏంటి ఇది, నువ్వు గెలుచుకున్న మెడల్ కదా? గెలుపు నాదైనా మెడల్ నీదే. హౌ స్వీట్. కమ్ ఆన్, లెట్స్ గో. థ్యాంక్ యూ అమ్మా. కంగ్రాట్స్ అమ్మా ఉషా, మొత్తం మీద అనుకున్నది సాధించావు. థ్యాంక్ యూ డాడ్. హౌ యు ఫీలింగ్ నౌ? ఫైన్, థ్యాంక్ యూ రా. డాడ్, డాక్టర్ నీకు 6 months రెస్ట్ చెప్పారు. అవునమ్మా. అమ్మా ఉషా, ఆఫీస్ వర్క్ అంతా త్రిష మీదే పడిపోయిందమ్మా. ఏం పర్వాలేదు డాడ్, రాజ్ ఉన్నాడని చెప్పాను కదా. అమ్మా త్రిష, ఆ సక్సేనా గ్రూప్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. అంతా రాజ్ చూసుకుంటాడు, డోంట్ వరీ డాడీ. వావ్, బ్యూటిఫుల్ వ్యూ. ఈ ఆఫీస్ రూమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది త్రిష. కమ్ ఆన్, రియల్లీ బ్యూటిఫుల్. కూర్చో కూర్చో, ఈ చైర్ లో కూర్చో. నో 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 నో, ఈ చైర్ నీది, నువ్వే కూర్చోవాలి. నీకు నాకు మధ్య నీది నాది అని తేడాలేంటే? ఇంటి దగ్గర ఏదైనా ఇద్దరిది కావచ్చు, కానీ ఆఫీస్ లో మాత్రం నువ్వే బాస్. బిజినెస్ చూసుకునేది నువ్వు, ఈ చైర్ లో కూర్చోవాల్సింది నువ్వే. ఓకే ఓకే, నువ్వు పనులు చూసుకో, నేను నా ఫ్రెండ్స్ ని కలిసి ఇంటికి వస్తా. అదేంటి, ఇంటికి వెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావనుకున్నా? కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా. ఏయ్ పిల్లలు, ఇప్పుడు నేను రాజునిగాను, తెలంగాణ గుండగాన్ని. ఇలా మన ప్రోగ్రామ్ యాదుంది కదా, గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండగాన్లకి వస్తా, నిన్ను కిడ్నాప్ చేస్తా. గప్పుడు మీరేం చెయ్యాలి? గా మట్టిని తీసి నా కళ్ళలో కొట్టాలి. రెడీయా? అరే బై రాజు, అచ్చమ్మ తెలంగాణ గుండె లెక్క మాట్లాడబడుతుంది. అవు మళ్ళా మనం ఏ గట్టలో ఉంటామో గట్లనే మాట్లాడతాం. రెడీయా? రోడ్ మీద సర్కస్ ఫీట్స్
డాన్స్ చేస్తున్నావా హ? ఓసిని అవ్వ నీ సోకు మీద నిప్పుల వానబడా ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ అవుగాని గిదొక్కటి చెప్పు గా కారెక్కినాక పొగరెక్కిందా లేక పొగరెక్కినాక కారెక్కినవా You rascal! రాసుకెళ్ళాలా గట్లనే You! ఓయ్ నువ్వేగా రాసుకెళ్ళమన్నావు అందుకే రాసుకెళ్ళినా నిన్ను నా సిస్టర్ తో చెప్పానంటే సిస్టరా డస్టరా చెప్పుకోపోవే మనతో పెట్టుకుంటేలే టాప్ టాప్ లేస్తది నీది నీ సిస్టర్ది చల్ చల్ నా సైకిల్ ని గుద్దినావు 500 పెనాల్టీ కట్టు తే చల్ నికాల్ పెనాల్టీయా ఇదేంటి కొత్త టెక్నికా నీ టెక్కు నిక్కు దింపడానికి టెక్నిక్ లో దాగేందుకే డొక్కుదానా ఆహా, ఆహా, అరే ఆ, అడెడెడెడెడెడెడె. ఆ, నేనేం చూడలే హే నా 500 తీసుకున్నా ఇదిగో నీ పర్సు ఉండు మా అక్కకి చెప్తా ఖేల్ ఖతం దుకాన్ బంద్ హే, హే.